విద్యార్థుల విజ్ఞానానికి ఆర్థిక బలం తోడైతే వాళ్ళందరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇవాల్టి విద్యార్థులే రేపటి సమాజ సేవకులు. దేశాగమనం మన యువత మీదే ఆధారపడింది. వాళ్ళ విద్య మీదే మన దేశ విజ్ఞానం ఆధారపడింది. అందుకే ప్రతిభ కలిగిన విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమం చేస్తోంది ఆలివ్ మిఠాయి సంస్థ. 10th క్లాస్లో 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. మిషన్ 10/10 గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో నిర్వహించారు. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించింది ఆలివ్ మిఠాయి సంస్థ. ఆలివ్ మిఠాయి మిషన్ 10/10 ఆలివ్ మిఠాయి సంస్థ చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లోని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆలివ్ మిఠాయి సంస్థ. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నిర్వహించి ప్రతిభ కలిగిన విద్యార్థులకు అండగా నిలిచింది. 10th క్లాస్లో 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ లాగా ఆర్థిక సహాయాన్ని అందించడమే మిషన్ 10/10 ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఆలివ్ మిఠాయి సంస్థ సెలెక్ట్ చేస్తుంది. 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులను లిస్టుగా తయారు చేసి వాళ్లను సన్మానించడంతో పాటు ప్రైజ్ మనీని కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యార్థులను ఆలివ్ మిఠాయి కార్పొరేట్ స్టోర్ 9th ఫేజ్లో ఉన్న షాప్కి తీసుకువచ్చారు యాజమాన్యం. అక్కడ వాళ్లకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా హైటెక్ సిటీలోని టీ హబ్కు తీసుకువెళ్లారు. అక్కడ జరిగే కార్యక్రమాలు, టీ హబ్ విశిష్టత, ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు తీసుకువెళ్లి అక్కడ వర్క్ ప్రాసెస్ను లైవ్గా చూపించారు. దీనివల్ల విద్యార్థులకు కెరీర్ ఆప్షన్స్ మీద మంచి క్లారిటీ రావడంతో పాటు ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయంలో క్లారిటీ కూడా వస్తుంది. ఇది వాళ్ళ ఫ్యూచర్కు చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఆలివ్ మిఠాయి యాజమాన్యం. కార్పొరేట్ ఆఫీసుల సందర్శన తర్వాత విద్యార్థులను హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళింది ఆలివ్ మిఠాయి సంస్థ. అన్ని ప్రాంతాలు చూపించి హైదరాబాద్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించింది. పర్యాటక ప్రాంతాల్లో విద్యార్థులు చాలా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జెండా ఊపి మరీ ప్రారంభించారు. కేవలం విద్యార్థులను మాత్రమే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేసింది ఆలివ్ మిఠాయి సంస్థ. విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా సన్మానించింది. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మనీ ప్రైజ్ అందించింది. ఈ ఈవెంట్కు కార్పొరేట్ కంపెనీల యజమానులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా వచ్చారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలివ్ మిఠాయి దొరరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇతర ప్రముఖులు కూడా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.